చూస్తున్నాము. కర్ణాటక రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత డీకే శివకుమార్ ఒకసారిగా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ రాజకీయ పరిణామాలపై ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతుంది. మొత్తానికి ఎందుకు డీకే శివకుమార్ గవర్నర్ ను కలిశారు అనే అంశం ఇప్పుడు ప్రధాన ఆసక్తికర అంశంగా మారింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అనుమతి కోరుతున్నారా, లేకపోతే ఏ రోజు ప్రమాణ స్వీకారం చేయాలి అనే విషయం మీద చర్చించారా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. ఉదయం సంజయ్ నగర్ లోని తన నివాసం నుంచి లోక్ భవన్ కు చేరుకున్నారు డీకే శివకుమార్. ఆ సమయంలో ఆయన వెంట మాజీ ఎంపీ, ఆయన సోదరుడు డీకే సురేష్, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సుమారు అరగంటకు పైగా గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తో భేటీ అయ్యారు డీకే శివకుమార్. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా బయటికి వెల్లడించలేదు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయే అని కాంగ్రెస్ వర్గాలు అయితే చెబుతున్నాయి. గవర్నర్ అందుబాటులో లేరు, సిద్ధరామయ్య రాజీనామా చేసిన సమయంలో కాబట్టే కలిసినట్టుగా కూడా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. నాయకత్వ మార్పుతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు 4 గంటలకు సిపిఎల్పి సమావేశం జరగనుంది ఈ రోజు. ఇక సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ గెహ్లాట్ ఆ రోజే ఆమోదించారు. దీంతో మంత్రిమండలి తక్షణమే రద్దయింది. ఈ నేపథ్యంలోనే తదుపరి నాయకుడిని ఎన్నుకోవడానికి ఇక చర్చ చేపట్టడానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఇక డీకే శివకుమార్ ఎందుకు గవర్నర్ ని కలిశారు, మరి ప్రమాణ స్వీకారానికి సంబంధించి చర్చ జరిపారా అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.